పోగు అనేది మనకి బయట వైపు ఉండాలి. పోగు వచ్చేది క్లాత్ అనేది బయట వైపు ఉండి 2 మడతలు అనేది వేసుకోవాలి. కింద నుంచి 1 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి వెనకాల బ్యాక్ పట్టీ కోసం. బ్యాక్ సైడ్ పట్టీ కోసమని 1 ఇంచు ఫోల్డ్ చేసుకొని మనము పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. మన ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పొడుగు అనేది చూసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ మన చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. చెస్ట్ వచ్చి మనకి బుక్స్ దగ్గర నుంచి చంక కింద వరకు చూసుకుంటే 9.5 వచ్చింది. నైన్ ఇంటూ 4 38 సైజ్ ఇది. చెస్ట్ వచ్చి 38. నెక్స్ట్ వచ్చి మనము ఫుల్ లెంత్ అనేది చూసుకుందాం. సెంటర్ షోల్డర్ నుంచి మనం వెనకాల వేసే డాట్ నుంచి పొడుగు అనేది చూసుకోవాలి. వేరే వైపు పెట్టినప్పుడు మనకి పొడుగు అనేది కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అవుతాయి కాబట్టి మనం డాట్ దగ్గర నుంచి చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి నడుము ఒక లూజు. అసలు నడుము ఎంత ఉందో ఖర్చుతో పాటు ఒక లైన్ వేసుకొని తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే డాట్ కోసం అని. వీప్ ఎంత ఉందో అంత పెట్టుకొని నడుము భాగము తర్వాత కొద్దిగా కుట్టుకు పెట్టుకోవాలి. తర్వాత డాట్ ఎంత ఉందో డాట్ ఒక పొడుగు స్ట్రేట్గా ఒక లైన్ వేసుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకోవాలి. థర్టీ 38 సైజు ఉంది కాబట్టి షోల్డర్ అనేది మనం 5 ఇంచెస్ తీసుకుందాం. ఆర్మ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుందాం. ఇందాక ఏదైతే మనం నడుము దగ్గర ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నామో డాట్ కోసం అక్కడి నుంచి ఒక స్ట్రేట్ లైన్ అనేది తీసుకోవాలి. ఆ స్ట్రేట్ లైన్ నుంచి ఆర్మ్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక 1.5 ఇంచ్ షేప్ కోసం రౌండ్ షేప్ కోసం అని పెట్టుకోవాలి బ్యాక్ సైడ్. భుజం మీద ఒక కుట్టు వేసాక మనం చంక రౌండ్ అనేది ఖర్చుతో పాటు వచ్చేయాలి. చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎండ్ వరకు రావాలి. షోల్డర్ వచ్చి 5, ఆర్మ్ వచ్చి 6, షేప్ కోసం అని 1.5 ఇంచ్ చంక షేప్ కోసం అని. నడుము దగ్గర ఇందాకలా మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆఫ్ షోల్డర్ పెట్టుకొని అసలు కొద్దిగా కుట్టుకి తర్వాత మనకి ఆఫ్ షోల్డర్ 3 ఇంచెస్ పోగా 3.5 ఆఫ్ షోల్డరు. నెక్ విడ్త్ వచ్చి 1.5. అది 1.5 ఉంది కాబట్టి కింద నడుము దగ్గర 2.5 తీసుకుంటాం. తీసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత రౌండ్ అనేది వేసుకోవాలి. షేప్ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి.
కుట్టు కోసం కొద్దిగా లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనము ఆది బ్లౌజ్ ప్రకారంగా నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. నెక్ దగ్గర నుంచి మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా లైన్ వదులుకొని కట్ చేయాలి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్.